నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవంగా ఎల్బాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పంచాయతీ కార్యదర్శి కేశవేణి ఐలోని పుష్పాంజలి ఘటించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులచే జాతీయ గేయాన్ని ఆలపించారు మరియు నాటుదాం చెట్టు ఒకటి అమ్మ పేరు మీద అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కారబార్ పిల్లి రవి, ఫీల్డ్ అసిస్టెంట్ నల్లగోని సది, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు తోకల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు మానవ సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారం 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబము, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉండడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను.
ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.